రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల సొంతింటి కల నెరవేరుతుందని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండ నియోజకవర్గంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయిస్తానని చెప్పారు. శనివారం నల్గొండ పట్టణంలోని 13 డివిజన్ విద్యుత్ నగర్ కాలనీలో పస్తాం శ్రీను సంధ్యా దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇంటితో పేద ప్రజల కళ్లల్లో ఆనందం కనిపిస్తుందన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నియోజకవర్గంలో 3,500 ఇండ్లు, నల్గొండ పట్టణంలో 650 ఇండ్లు మంజూరు చేయించారని అన్నారు. ఇండ్లు మంజూరైన లబ్ధిదారులంతా ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రభుత్వం ఇస్తున్న 5 లక్షలతో పాటు కొంత మొత్తాన్ని కలుపుకొని ఇండ్లు నిర్మించుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో పేద ప్రజల సొంతింటి కల నెరవేరుతుందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవతో నల్గొండ నియోజకవర్గంలో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య, 34వ డివిజన్ కార్పొరేటర్ ఎదుళ్ల శ్రీధర్ రెడ్డి, 13వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంచరకుంట్ల వెంకటరెడ్డి, నాయకులు దోనాల నాగార్జున రెడ్డి, కత్తుల రాంబాబు, నిమ్మనగోటి రమేష్, శ్రీకాంత్ రెడ్డి, పసత్ అలీ, చెరుపల్లి మురళి, గోవర్ధనగిరి, బొజ్జ వెంకన్న, గుజ్జుల నాగిరెడ్డి, రమేష్ గౌడ్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వెంకటరెడ్డి సార్ మాకు నల్గొండలో మాకు ఇందిరమ్మ ఇల్లు సహాయం చేసినందుకు సార్ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాలాంటి దీనులను గుర్తించినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ప్రతి ఒక్క దీనికి మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎవరినైనా దీనులను జ్ఞాపకం చేసుకునే దేవుడు మేము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కూడా అధికారుల కొరకు ప్రార్థించమన్నప్పుడు మేము ఎల్లప్పుడూ అధికారుల కొరకే ప్రార్థిస్తూ ఉంటాం. అందుకే మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అందుని బట్టి దేవునికి, అధికారులకి కృతజ్ఞతలు. ఇక్కడ 13వ డివిజన్ కార్పొరేటర్ జానకి మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ పస్తం శ్రీను సంధ్య ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి వచ్చినందుకు వారికి 34వ వార్డు కార్పొరేటర్ తరపున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క జంగాల కాలనీ అనేటువంటిది నగరంలో నడిబొడ్డున ఉన్న ఎక్కడెక్కడో దూర ప్రాంతాలైనటువంటి చర్లపల్లి, కత్తాలగూడ, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు అభివృద్ధి చెందిన ఇది అభివృద్ధి చెందడానికి నోచుకోలేకపోయింది. ఎందుకంటే ఇక్కడ 34వ వార్డు, 13వ వార్డు కలిసి ఉండడం వల్ల గత పాలకులు దీన్ని పట్టించుకున్నటువంటి సందర్భాలు లేవు. దీన్ని ప్రత్యేకంగా మేము గుర్తించి, నేను మోహన్ రెడ్డి గారు దీన్ని గుర్తించి ఇక్కడ 8 నుంచి 9 ఇందిరమ్మ ఇళ్లను ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కార్ గారికి తిరిగి ప్రతి వాళ్ళకి ఇక్కడ వీళ్ళకు శాంక్షన్ చేయించడం జరిగింది. వారు కూడా త్వరగా ఈ ఇళ్లను పూర్తి చేసుకోవడం జరుగుతుంది. దీనికి తోడు 13వ వార్డు కౌన్సిలర్గా పోటీలో అభ్యర్థి ఉన్నటువంటి జానకి మోహన్ రెడ్డి గారు అప్పుడు వెంటనే ఎలక్షన్ల కంటే ముందే కొబ్బరికాయ కొట్టి ఇక్కడ ఉన్నటువంటి రోడ్లకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇళ్ల మీద ఉన్నటువంటి తీగలు తీపించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా కార్పొరేటర్ గెలిచిన తర్వాత ప్రతిక్షణం అనుక్షణం వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతినిత్యం ఈ కాలనీలో ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏమేమి జరుగుతుంది అనేటువంటిది ప్రత్యేకంగా గుమ్మల జానకి మోహన్ రెడ్డి గారు పరిశీలిస్తున్నారు. వీరందరూ కూడా మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా కృతజ్ఞాభివందనాలతోటి ఇక్కడ రుణపడి ఉంటారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము. ఓపెనింగ్లో పాల్గొన్న ఎదుల శ్రీరెడ్డి కార్పొరేటర్ గారికి, అలాగే సంధ్య సీను వాళ్ళు కొత్తిలు కట్టుకొని వాళ్ళ సంతోషం చూస్తుంటే ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండ పట్టణంలో దాదాపు 650 ఇండ్లు పెట్టడం జరిగింది. ఒక్కొక్కటి పూర్తి చేసుకొని, అంటే ఉన్న పరిస్థితులలో సిమెంట్ రేటు కావచ్చు, ఇసుక కావచ్చు, ఇటుకలు రేటు కావచ్చు, అన్ని రేట్లు పెరిగినాయి, స్టీల్ రేటు కావచ్చు పెరిగినాయి. ఆ పెరిగిన దానికి అనుగుణంగా దాదాపు 5 లక్షలు ప్రభుత్వం ఇచ్చినా మిగతా ఇంకా 5 నుంచి 6 లక్షలు వేసుకొని వాళ్ళు సొంతంగా ఏర్పాటు చేసుకుని వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కోమటిరెడ్డి గారు చొరవ తీసుకొని నల్గొండ నియోజకవర్గం 3,500 ఇవ్వడం జరిగింది. దాదాపు 70 నుంచి 80% కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అందులో ఒక్కొక్కటి పూర్తి అవుతున్నాయి. వాళ్ళ సంతోషం చూస్తుంటే మాకు కూడా ఆనందం కలుగుతుంది. ప్రీతం నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారు చొరవ తీసుకొని ఎక్కువ ఇండ్లు ఇప్పించి దాన్ని మళ్ళీ ఫాలోఅప్ చేస్తుంటారు. ఎప్పుడు ఎన్ని కంప్లీట్ అయినాయి అధికారులతో మాట్లాడుతూ తొందరగా కంప్లీట్ చేసినట్టయితే వాళ్ళు సొంత ఇంట్లో పోయిన కళ నెరవేరుతుందనే వాళ్ళ ఆశయంతో ముందు పోతున్నారు. కాబట్టి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.